మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుడా సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మిట్టపల్లి శివార్లో వెంచర్ని అయితే హెచ్ఎండిఏ సంబంధించిన నిబంధనల మేరకు లేఅవుట్ అయితే నిర్మించారు. కానీ ఆ భూమి మాత్రం గతంలో నిరుపేదలు సాగు చేసుకున్నటువంటి భూమి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలైతే సాగు చేసుకున్న భూమిని సుడాకు సంబంధించిన వాళ్ళు స్వాధీనం చేసుకొని దాన్ని వెంచర్గా తయారు చేసి కూడా వేలంపాటను అయితే కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ బాధితులు అయితే వచ్చారు. గతంలో మాకు నష్టపరిహారం ఇస్తాము, దాదాపు ఒక 800 గజాల ప్లాట్లు ఇస్తామని కూడా సంబంధిత అధికారులు అయితే వాళ్ళకి చెప్పారు. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం కానీ వాళ్ళకు ప్లాట్స్ కానీ ఇవ్వలేదని కూడా బాధితులు అయితే ఆరోపణ చేస్తారు. ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నది సుడా ఆఫీస్ లో ఇప్పుడు లోపల వేలంపాటన అయితే జరుగుతుంది. పూర్తి వివరాలు కూడా మనం ఇక్కడ బాధితులను అడిగి తెలుసుకుందాం. సుడాకు సంబంధించిన కమిషనర్ కు అంటే వేలంపాటను అడ్డుకోవడానికి అయితే ఇక్కడ బాధితులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వచ్చి కూడా వీళ్ళను అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అసలు ఏంటంటే వాళ్ళకి నష్టపరిహారం గత కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి భూమిలో కబ్జాలో ఉన్నారు. కలెక్టర్ కావచ్చు, ఇక్కడ అధికారికంగా సుడాకు సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళకి నష్టపరిహారం అయితే ఇస్తానని అయితే ప్రకటించారు. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ దీనికి సంబంధించిన కమిషనర్ కూడా మాకు సంబంధం లేదు, కలెక్టర్ ఫిర్యాదు చేయండి అని కూడా అంటూ పోలీసు వాళ్ళకి అయితే వచ్చి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తీసుకుపోమని వాళ్ళని అయితే నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చెప్పండి అన్న, అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి అన్న. ఇది మా స్వగ్రామం మిట్టపల్లిలో సుడా వెంచర్, సుడా పరిధి కిందకి వస్తుంది మా ఊరు. సుడా వెంచర్ చేసి ఏం చేసిరు అంటే అందులో ఉన్న లబ్ధిదారులకు కాకుండా పక్కన వాళ్ళ రాజకీయ బినామీలకు, లబ్ధిదారులకు ఇచ్చే జాగాను వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటూ అసలైన నష్టపరిహారం చెందాల్సిన వారికి మోసం చేస్తుర్రు. ఎట్లా అంటే ఇప్పుడు అందులో ఉన్న జాగా 800 గజాల చొప్పున మనిషికి అని డిక్లేర్ చేసిరు. ఎవరు ఎకరం కోల్పోయిన వారికి 800 గజాల లెక్క బాధితులకు ఇస్తామని చెప్పిర్రు. ఎప్పుడు స్టార్టింగ్ మీటింగ్ లో చెప్పిర్రు అప్పుడు ఆయాంలో. దాని తర్వాత ఏం చేసిర్రు, గత కొద్ది రోజులుగా ఉన్న రాజకీయ నాయకులు ఉంటారు కదన్న, వాళ్ళు ఏం చేసిరంటే అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టించి వాళ్ళ బినామీల పేరు మీద జాగా చేసుకోవడం జరిగింది. అది అంటే ప్రస్తుతం ధనిలో మీ పేరు లేదా? ధనిలో అసలు ఈ జాగా ఎక్కడదంటే అన్న, దున్నుకున్నోడిదే రాజ్యం భూమి అన్న సిద్ధాంతం నుంచి వచ్చిన అసైన్ భూమి ఉన్న చూసినాం అన్న. అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మా తాతగారైన ఒడ్లకొండ అంజయ్య గారికి ఈ జాగని ఇవ్వడం జరిగింది, అసైన్ చేయడం జరిగింది. మా తాతగారు 1996లో చనిపోయారు. అప్పటి నుంచి 2012 వరకు దాకా మా తాతగారి పేరు పైన ఉంది. అప్పుడు కొందరు రాజకీయ నాయకులు ఏం చేసినారు, దొంగ అధికారులు కలిసి మా తాత పేరు మీద ఉన్న జాగాను ఆయన డెత్ సర్టిఫికేట్ కూడా లేకుండా వేరే వారి పైన వచ్చేటట్టు దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించారు. వర్షపు నీరు ఆధారంగా పంటలు వేసుకుంటాం మేము. సంవత్సరానికి ఒకసారి వర్షపు ఆధారంగా పంటలు వేసుకున్న తర్వాత కూడా మేము అట్లే చేసుకుంటూ వస్తుంటే ఈ సుడా వెంచర్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మీకు నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పి మమ్మల్ని మేము దున్నినాక దాన్ని కూడా వాళ్ళకు స్వాధీనం తీసుకొని మాకు నష్టపరిహారం ఇవ్వకుండా రాజకీయ బినాములకు చేయడం జరిగింది. మరొక బాధితుడు అన్న, చెప్పండి అన్న, ఏం జరిగింది అసలు? మా తాతగారైన వడ్లకొండ అంజయ్య పేరు మీద ఉన్న ల్యాండ్ అని మా తాతగారు 1990లో ఎక్స్పైర్ అయ్యారు. 2012 దాకా వచ్చింది, ఏది పహానీలో వచ్చింది. 2012లో దొంగ రిజిస్ట్రేషన్ ద్వారా చేసి బదలాయించి ధరణిలో వాళ్ళ పేరు ఎక్కించి ఇప్పుడు నష్టపరిహారం మాకు రాకుండా చేస్తున్నారు. మేము అడిగితే వాళ్ళు ఏమంటారు, కావాలంటే ఎంఆర్ఓ అడుకోమంటారు. ఎంఆర్ఓలు రాజకీయ నాయకులు ఇద్దరు ఒకటై మాకు నష్టం చేస్తున్నారు. మాకు కావాల్సిన నష్టపరిహారం ఇవ్వాలి. మా తాత 96లో చనిపోతే 2012 దాకా మా పేరు వచ్చింది. మ్యూటేషన్ చేయలేదు, మా నాన్న పేరు మ్యూటేషన్ చేయకుండా వేరే వాళ్ళకి ఇలా రిజిస్ట్రేషన్ అయిపోద్ది. అంటే మీకు ఎంత నష్టపరిహారం ఇస్తారని ప్రకటించారు? గత సుడా చైర్మన్ మాకు 800 గజాలు ఇస్తారని హామీ ఇచ్చాడు. కొంతమందికి ఇస్తా అని చెప్పి ఇంక ఇవ్వలేదు. మాకైతే ఇంక అసలు ఏది లేదు. అందుకనే ఇప్పుడు వేలంపాట జరుగుతుంది కాబట్టి ఆ వేలంపాటలో మేము ధర్నా చేద్దామని వచ్చాము. మాకు నష్టపరిహారం అందాలే, మాకు నష్టపరిహారం కావాలని చెప్పి వచ్చాము. ఇంతకుముందు మరి కలెక్టర్ గాని ఫిర్యాదు చేయడం జరిగింది? అన్ని ఆర్టీఏలు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆర్టీఏలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఆర్టీఏలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు మీరు? ఆ దొంగ బినామీలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన
ఆ 800 గజాలు మా పేరు మీద చేయాలని మేము కోరుకుంటున్నాం. మా నాయనకు ఇందిరాగాంధీ జీవనోపాధి అడుగుతున్నాం. ఎంఆర్ఓ వచ్చింది జాగా మీదకి. ఎంఆర్ఓ వచ్చి బాబు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి రా, ఒక అప్లికేషన్ పెట్టి నేను చూసుకుంటా అన్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మేము అప్లికేషన్ ఇచ్చినాం. అప్లికేషన్ ఇస్తే సరే బాబు నువ్వు రాపో ఇస్తా అన్నాడు. అట్లే రేపు రామా అని చెప్పుకుంటా అట్లే మా కాలయాపన చేసిండు. మాకు ఇదివరకు ఎలాంటి నష్టపరిహారం కలెక్టర్ ఫిర్యాదు ఇవ్వమంటే కలెక్టర్ గారికి కూడా మేము రసీదు ఇచ్చినాం. అది స్లిప్ కూడా మా దగ్గర ఉంది. మాకు ఇదివరకు ఎలాంటిది లేదు. ఇవన్నీ వేరే వాళ్ళకి చేసి వీళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ బాధితులు అయితే ఉన్నారు. గత 30-40 సంవత్సరాలుగా కబ్జాలో ఉన్నారు. అంటే సిద్దిపేట సుడాకు సంబంధించిన అధికారులు అయితే లేఅవుట్ చేసి వేలంపాటను అయితే ప్రకటించారు. ప్రస్తుతం కూడా ఇక్కడ వేలంపాట జరుగుతుంది. కానీ వీళ్ళకి నష్టపరిహారం జరగకముందే వాళ్ళు వేలంపాట వేస్తున్నారని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.